ఈరోజు మన పాఠ్యభాగం ఏంటంటే, దేవునికి ఇష్టలైన వారిని లోకం ఇష్టపడుతుందా? దేవునికి ఇష్టలైన వారిని లోకం ఇష్టపడుతుందా? ఈ యొక్క విషయాన్ని మనం ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ ప్రశ్న ఎందుకు తలెత్తింది అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. ఏంటి అంటే, దేవునికి ఇష్టలైన వారిని లోకం ఇష్టపడుతుందా అనేది ఆలోచించినప్పుడు కొంతమంది ఏమో ఇష్టపడతారు అని సమాధానం చెప్పొచ్చు, మరికొంతమంది ఏమో ఇష్టపడరు అని సమాధానం చెప్పొచ్చు. అసలు బైబిల్ ఏం చెప్పింది, ఈ ప్రశ్న ఎలా ఉత్పన్నమైంది అని ఆలోచించినప్పుడు బైబిల్ని అడుగుతాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. చూడండి, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరం అంటే ఇష్టం అవ్వటం. యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. శత్రువులు ఎవరికి ఉంటారండి? మంచి ప్రవర్తన కలిగిన వారికి శత్రువులు ఉంటారా? మంచి ప్రవర్తన లేని వారికి శత్రువులు ఉంటారా? శత్రువులు ఎక్కువగా ఎవరికి ఉంటారు? మాట బాగోలేని వారికి, అంతేనా? ఒక ప్రశ్న అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పలేని వారికి, ఒక మాటలో చెప్పాలంటే ప్రవర్తన సరిగా లేని వానికి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరికి శత్రువులు ఉంటారని చెప్పాడు? దేవునికి ఇష్టలైన వారికి కూడా ఎవరుంటారట? శత్రువులు ఉంటారు. దేవునికి ఇష్టలైన వారికి కూడా శత్రువులు ఉంటే ఆ శత్రువులను సహా దేవునికి ఇష్టలైన వారికి ఎలా మార్చేస్తాడట? మిత్రులుగా చేసేస్తాడు. అంటే దేవునికి ఎవరైతే ఇష్టమవుతారో, దేవుడు ఎవరినైతే ఇష్టపడతారో, దేవుడు ఇష్టపడిన వారికి ఒక్కడు కూడా శత్రువు ఉండడు. అర్థమైంది? ఈ మాట బట్టి ఏమర్థమైంది మనకి? దేవునికి నచ్చిన వారికి, దేవుడంటే ఇష్టపడిన వారు లేదా దేవుడు ఇష్టపడిన మనిషికి ఒక్క శత్రువు కూడా ఉండడు. అంటే దేవుడు ఇష్టపడిన వారు లేదా దేవునికి ఇష్టమైన వారిని లోకం ఖచ్చితంగా ఇష్టపడుతుంది అన్నట్టుగానే ఉంది ఈ వచనాన్ని బట్టి. అర్థమైందా? ఇక మరొక వచనాన్ని మనం చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారు కొందరు అనడా? ఇంతకు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు ఎవరో తెలుసా? దేవునికి ఇష్టలైన వారే కదా. దేవునికి ఎవరు ఇష్టలండి? ఆయన యందు సద్భక్తి చేసేవారు ఇష్టలా? ఏదో నామకార్థ భక్తిని చేసేవారు ఇష్టలా? దేవునికి ఎవరు ఇష్టలంటే దేవుని ఎడల నిజంగా సద్భక్తి కలిగి ఏమంటే బ్రతికేవారే దేవునికి ఇష్టలు. ఇప్పుడు దేవుని కోసం క్రీస్తులో మంచి భక్తిని కొనసాగించేవారు ఎవరైతే ఉన్నారో వారికి దీవెనలు మెండుగా వచ్చును అన్నాడా? వారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అన్నాడా? ఏమన్నాడండి? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు అందరూ, అంటే కొందరు కాదు, అందరూ ఎవరైతే మంచి భక్తిని కొనసాగిస్తారో, ఎవరైతే దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతారో వారందరికీ ఏం పొంచి ఉన్నాయి? హింస. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. హింస అంటే శ్రమలను మించిందే హింస, శ్రమను మించిందే హింస. ఒక్కసారి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మరలా 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 వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం? హింస. ఇప్పుడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఏం పొంచి ఉన్నాయి? ఇప్పుడు హింసలు. మరి వీళ్ళెవరు? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు దేవునికి ఇష్టలైన వారే కదా. మరి ఇప్పుడు హింసలు పెట్టేది ఎవరో? మిత్రులా శత్రువులా? మళ్ళీ హింసించేది ఎవరు? శత్రువులే కదా. మనల్ని హింసించేవారు శత్రువులైతే, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు దేవునికి ఇష్టలైతే, ఈ వచనాన్ని బట్టి మనకే అర్థమైందంటే దేవునికి ఇష్టలైన వారికి అందరూ శత్రువులే. ఈ వచనాన్ని బట్టి ఏమర్థమైంది మనకి?
దేవునికి ఇష్టలైన వారందరికీ, ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారికి శత్రువులే ఎక్కువ మిత్రులు కంటే. అంటే ఇష్టపడరట. అంటే ఒక వచనం ఏమని అర్థం చేసుకుంటున్నాం మనం? దేవునికి ఇష్టలైన వారికి ఒక్కడు కూడా శత్రువు ఉండడని ఒక వచనం చెప్పింది. రెండో వచనం ఏం చెప్తుంది? దేవునికి ఇష్టలైన వారికి అందరూ శత్రువులే అని చెప్పింది. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఎంతగా దేవునికి ఇష్టలైన వారిని లోకం ఇష్టపడుతుందా, లోకం ద్వేషిస్తుందా? ఇది పాఠం. ఇదే ప్రశ్న మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, యెహోవా ఈరే బ్రదర్ నాకు తెలియదు కనిపెట్టి ఏం చేయాలి, ప్రార్థన చేయని అన్నాం అనుకోండి, ఇక మనం ఎందుకు? చూడండి, ఒక చోట ఏముంది? దేవునికి ఇష్టలైన వారికి ఎవరు శత్రువులు ఉండరు. అసలు ఒకవేళ ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడట? మిత్రులుగా మార్చేస్తాడని ఉంది. మరొక చోట ఏముంది? నూతన నిబంధనలు ఏముంది? దేవునికి ఇష్టలుగా బ్రతికితే అందరూ శత్రువులు అయిపోతారని ఉంది. లోకం ఇష్టపడదని ఉంది. ఒక చోట ఏమో లోకం ఇష్టపడుతుందని, మరొక చోట లోకం ఇష్టపడదన్నప్పుడు ఇంతకు ఏం చెప్పాలి? ఇష్టపడుతుందా, ఇష్టపడదా? బ్రదర్, జీవితంలో నన్ను ఇలాంటి క్వశ్చన్లు అడగండి, ఇంకేమన్నా అడగండి అన్నాం అనుకోండి, ఇక మనం ఏం చెప్పాలి? కొత్త నిబంధనలో ఒక వచనం, పాత నిబంధనలో ఒక వచనం, రెండు వచనాలకే మన ఆన్సర్ చెప్పలేకపోతే ఇక బైబిల్ పట్టుకోవడం ఏమైనా ఉపయోగం ఉందంటారా? అంటే ఇప్పుడు మన బైబిల్ ప్రతిరోజు ఏం చేయాలి? చదవాలా, ధ్యానించాలా? ధ్యానించాలి. చదవడం అందరూ అలవాటు చేసుకున్నారులేండి, ధ్యానించడం ఇంకెవరికి అలవాటు కాలేదండి. చూడండి, క్యాలెండర్లో ఒక రోజుకి ఒక వాక్యం రాసేసుకున్నారు కదా. క్యారేజీ పట్టుకుంటాడు, బ్యాగ్ తగిలించుకుంటాడు, అక్కడ క్యాలెండర్ దగ్గర నిలబడతాడు, ఒక వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అందరూ చదవడం అలవాటు చేసుకున్నారండి, కానీ ధ్యానించడం అలవాటు చేసుకోలేదు కదండి. అందుకే ధ్యానం చేయడానికి పెట్టిన సదస్సు ఇది, అంతేనా? ఇలాంటి సదస్సుకి ఎంతమంది ఉంటారు? ఉండరు, ఎవరు ఉండరు. మరి ఎలాంటి సదస్సుకుంటారు? ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏమండి, పాటలు కావాలి, పొగ వేసేయాలి, పొగడతలు కావాలి, అంతేనా? కానీ ఇలాంటి సదస్సు కాదు మన సదస్సు. ఆత్మను మేలుకొలిపి దేవుని యొద్దకు దగ్గరగా చేర్చే సదస్సు అండి ఇది. ఇంత కష్టమైన నిజంగా ఎంతో ఓర్పుతో పిల్లలు చూడండి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఏర్పడిపోయినాయి చూడండి. ఎందుకంటే పాఠంలోనికి వెళ్ళేప్పటికి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ పాట విన్న తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. లోకం ఎలా వెళ్ళిపోయినా, ఎటువైపు ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం దేవుని వైపు ఉండాలన్న ఒక భరోసా వస్తుంది. ఇందుకు ఏం చెప్పాలి? దేవునికి ఇష్టలైన వారిని లోకం ఇష్టపడుతుందా అన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతకు దేవునికి ఎవరు ఇష్టలు? దేవుడు ఎవరిని ఇష్టపడతారు? మనల్ని అడిగారు అనుకోండి, ఏమంటే మీకు స్వీట్లు ఏమి ఇష్టం అన్నారు అనుకోండి, ఒకరేమో లడ్డు అంటే ఇష్టం అంటారు, ఒకరేమో కాజా అంటే ఇష్టం అంటారు. ఇక పెళ్లి కాని పిల్లల్ని అడిగారు అనుకోండి, అబ్బాయిని అడిగారు అనుకోండి, నీకు ఎటువంటి అమ్మాయి అంటే ఇష్టం అన్నారు అనుకోండి, కొంచెం బొద్దుగా పొట్టుగా ఉంటే బాగుండు అంటారు ఒకరు. మరొకరు ఏమంటారు తెలుసా? మా ఆవిడండి చాలా హైట్ ఉండాలండి, సన్నగా ఉండాలండి అంటారు. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటారు. కొంతమంది ఆమె జుట్టు అండి వంకరలు తిరుగుతూ ఉంటే ఇంకా బాగుంటుందండి అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు వాళ్ళ జుట్టు లేకపోయినా పర్వాలేదండి అంటారు. అంటే ఒక్కొక్కరికి ఏముంది, ఒక్కొక్క ఇష్టం. మరి దేవుడు ఇంతమంది మనుషులు ఉన్నప్పుడు ఎవరిని ఇష్టపడతాడు, ఎటువంటి వారిని ఇష్టపడతాడు అన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా, చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, ఇంపాసిబుల్ అన్నాడండి. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడాలంటే దేవుని పట్ల మనకి ఏ ఉండాలి? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలంటే దేవుడు మనలో ఏం చూడాలనుకుంటున్నాడు తెలుసా? నువ్వు వేసుకునే కోటును కాదు, నువ్వు వేసుకొచ్చే కారును కాదు, నీ చుట్టూ ఉన్న బంధుబలగాన్ని కాదు, నువ్వు ఒక్కడగా ఉన్న నీలో ఒక విశ్వాసం చూస్తాడట. విశ్వాసం అంటే నమ్మకం. ఎవరంటే నమ్మకం మనకి? దేవుడంటే నమ్మకం. ఎవరికంటే ఎక్కువగా నమ్మకం? అమ్మ కంటే ఎక్కువగా నమ్మాలి ఎవరిని? దేవుణ్ణి. నాన్న కంటే ఎక్కువగా నమ్మాలి ఎవరిని? దేవుణ్ణి. కుటుంబం కంటే ఎక్కువగా నమ్మాలి ఎవరిని? దేవుణ్ణి. డబ్బు కంటే ఎక్కువగా నమ్మాలి ఎవరిని? దేవుణ్ణి. అంటే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో
ఏది గొప్పగా మనకు కనబడుతుందో దానికంటే గొప్పవాడు దేవుడని నమ్మాలి. ఇదే విశ్వాసం. మరి ఈరోజు మనకి ఏది గొప్పగా ఉంది? మన ఉద్యోగం మనకు గొప్ప, మన బంధు బలగం మనకు గొప్ప. ఏమండి ఈరోజు ఆదివారం చర్చికి ఎందుకు మానేశారంటే చుట్టాలు వచ్చారండి. మరి ఏం చేశారండి? చికెన్ వండాలి కదండి వాళ్ళకి. రాగరాగ ఈరోజే వచ్చారు కదండి. అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఎవరు గొప్ప? ఇప్పుడు బంధువులు గొప్ప అంటే ఇప్పుడు విశ్వాసహీనుల చెప్పాలి. ఇప్పుడు అన్నారు అనుకోండి, ఇదిగో చూసారు ఇలాంటి సదస్సులు పెట్టి మమ్మల్ని కొల్లబొడుస్తారు, అందుకే మేము మీ సదస్సుకి మేము రాము. ఎందుకంటే మీరు కూర్చోబెడతారు కదా, కూర్చోబెట్టి ఏం చేస్తారు? బండ మీద బట్టలకు సర్ఫ్ పెట్టి సోప్ పెట్టి ఏం చేస్తారు? ఉతకడమే. బట్టలను ఉదిగితే మురికి వదులుతుంది, వాక్యంతో ఉదిగితే మనలో ఉన్న ఏమంటే మలినాలు పోతాయి, పాపాలు పోతాయి. అంతేగా ఈరోజు పొగుడే బోధకులు మనకొద్దు, మనల్ని సరిచేసే బోధకులు కావాలి. ఎందుకంటే మేలును కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం పుండు మీద కారం చల్లుతాడు, కానీ కొద్దిసేపటికి పుండే మానిపోద్ది. అదే పగవాడు లెక్కలేదని ఏం చేస్తాడు అంటే ఆ పుండు దగ్గర ఇలా ఇలా సవరదీస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఎలా ఉంటుంది తెలుసా? చక్కగా ఉంటుంది. కాసేపటిగా గాయం పెద్దగా అయిపోద్ది. తెలుసు ఎప్పుడైనా? ఇలా ఇలా అనుకున్నా చిన్న చిన్న గాయం కాస్త ఏమైపోద్ది? ఆ గోకుతూ ఉంటే ఏమైద్ది? పెద్ద గాయం అయిపోద్ది. ఆ తర్వాత సెప్టిక్ అయిపోద్ది. ఆ తర్వాత కాలే తీసేయాలి. అందుకేనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం కదా. బంధువులు వచ్చారట, ఆరాధన మానేశాడు. ఉద్యోగం సెలవు ఇవ్వనన్నారట, మీటింగు మానేశారు. ఇప్పుడు దేవుని కంటే మన పనులకు ఎక్కువ విలువ ఇచ్చామనుకోండి, ఇప్పుడు విశ్వాసం దేవుని మీద ఉన్నట్ట, మన వాడి పనుల మీద ఉన్నట్ట? ఒకసారి ఆలోచించుకోండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే మొదటి ప్రాముఖ్యత నీ జీవితంలో మొదటగా నాకే ఇవ్వాలి అన్నాడా? నాకే ఇవ్వాలి, నాకు ఇవ్వండి. ఎందుకంటే నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా మీరు నా రాజ్యమునకు పాత్రలు కారు. అంటే మన మనస్సులో మొదటగా కొలువై ఉండవలసింది ఎవరట? ఇప్పుడు దేవుడు. ఆ దేవుడు మన హృదయంలో కొలువై ఉంటే, ఆ దేవుని వాక్యం మన హృదయంలో నిండి ఉంటే, అప్పుడు మనలో నుంచి బయటకు వచ్చేది ఏంటో తెలుసా? విశ్వాసం. అందుకే విశ్వాసము లేకుండా అంటే ఇప్పుడు దేవుడు నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నువ్వు అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, నీకు కనుక విశ్వాసం ఉంటే ఐ లవ్ యూ అంటాడంట దేవుడు. మనం ఎవరికి చెప్తాం ఐ లవ్ యూ? డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తావు ఐ లవ్ యూ. డబ్బు లేని వాళ్ళు వచ్చారు అనుకో, నువ్వు అక్కడ కూర్చో, అంతే కదా. డబ్బు లేని వాళ్ళు వచ్చారు అక్కడ కూర్చో, నువ్వు రాకు, లోనకి రాకు. మనకు నచ్చాలా, మనకు బాగా ఇష్టం అవ్వాలా. నచ్చితేనే ఐ లవ్ యూ, నచ్చకపోతే ఐ లవ్ యూ చెప్పు. మనం దగ్గరకు కూడా రానేవో. కానీ దేవుడు అలా కాదట. పైన ఏమంటే బట్టలు బాగోపోయినా, పైన స్థితి బాగోపోయినా, ఏమంటే పరిస్థితులు బాగోపోయినా, దేవుని యందు విశ్వాసం పుష్టిగా ఉంటే ఈయన నా ప్రియ కుమారుడు అంటాడట. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడండి? ఎక్కడో యోధా దేశం బెత్లెహేంలో దావీదు పట్టణం అందు ఎక్కడో మూలను పుట్టాడు కదా. అతి సామాన్యమైన పుట్టు కదండి. ఆయన బాప్తిసం తీసుకునేటప్పటికి ఏమంటున్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు కదండి. ఆయన పుట్టిన విధానం, ఆయన పెరిగిన విధానం పోల్చుకుంటే అతి సామాన్యుడి కంటే సామాన్య లిస్టులోనికి వెళ్ళిపోతాడు యేసు ప్రభు. అలాంటి సామాన్యుడిగా పుట్టిన యేసుక్రీస్తు దేవునికి ఇష్టడైనప్పుడు ఈరోజు మనం కూడా నా దగ్గర ఏమీ లేదు, నా వెనకాల ఎవరో లేరు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నేను ఒంటరివాడిని కదా చింతించవలసిన అవసరత ఏమాత్రం ఉండకూడదు. నువ్వు కనుక దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతికితే నిన్నే దేవుడు ఇష్టపడతాడు. ఎంత గొప్ప ఛాన్స్ ఇచ్చాడండి మనకి. విశ్వాసం అంటే ఏదో అనుకుంటున్నారా? విశ్వాసము 4 అక్షరాలు అనుకున్నారా? ఈ విశ్వాసంలో ఎంత పెద్ద వరవ దాగి ఉందో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరైంది విశ్వాసం ఉంచువానికి? ఎందుకో తీర్పు ఎవరికి ఉంది? విశ్వసింపని వానికి
దేవుడు అద్వితీయ కుమారుని యందు ఉంచలేదు కనుక తీర్పు తీర్చాడట. ఇంతకు తీర్పు ఎందుకు లేదంటే కొలసీ పత్రిక ఒక మాట అన్నాడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంటుంది చివరగా. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంటుంది చూడండి. ఏమని? విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి 15:13 మనం అపరాధములను శరీరమందు సున్నత పొందుట వల్ల అన్నాడు కదా. ఆ 2వ అధ్యాయం 15వ వచనం కిందకి వెళ్ళేసరికి పక్క పేజీలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఆయన మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని ఏం చేశాడట? క్షమించి. చూడండి, మనం చేసిన తప్పులన్నిటిని దేవుడు ఏం చేశాడు? క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఎవరితో? క్రీస్తుతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఇంకా ఎఫెసీ పత్రిక 2:4 ఇంకా క్లియర్గా ఉంటుందంటే, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడట? బ్రతికించెను అన్నాడు. అంటే ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? పాపములతో చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడు? తిరిగి బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? మనం అనుకుంటున్నాం ఆల్రెడీ బ్రతికే ఉన్నాం కదా. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు చచ్చిపోయాం, బ్రతికామా? నీళ్ళలో మునిగినోడు చచ్చిపోయాడు అనుకోండి, ఎవరైనా బాప్తీసం తీసుకుంటారా? ఒక్కడు కూడా బాప్తీసం తీసుకోడండి. ఆ మధ్య ఎవరో పాస్టర్ గారు బాప్తీసం అయితే ఇద్దరు కాలు జారి చెరువులో మునిగిపోయారట. దాన్ని ఎంత పెద్ద వైరల్ చేశారు. ఇప్పుడు మనం కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇదిగో నీటిలో మునిగిన సమాధి చేయబడ్డం అని చెప్పి ముంచిన తర్వాత లేపట్లేదు అనుకోండి, రెండో వాడు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని క్రీస్తుతో బ్రతికించాడంటే ఇంతకీ ఏ బ్రతికది? ఇది తెలియాలండి మనకు. ఇంతకీ అది ఏ బ్రతుకది? ఏంటండి ఆయన బ్రతికించడం అనుకుంటున్నారా? యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో చెప్పాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఏమంటున్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. యేసునందు విశ్వాసం ఉంచితే, యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందితే మన అపరాధములు మన పాపములన్నిటిని క్షమించి క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడట? బ్రతికించాడు. బ్రతికించాడంటే జీవింపజేశాడంటే అది ఏంటా జీవం అన్నప్పుడు? నిత్య జీవం. ఏంటంటే జీవం? నిత్య జీవం. అందుకే ఏమన్నాడు? క్రీస్తునందు ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదని ఎందుకన్నాడు తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలవాడు. అంటే ఇప్పుడు ఇతను ఎక్కడికి సెలెక్ట్ అయిపోయాడు? పరలోకానికి. ఎక్కడ సెలెక్ట్ అయిపోయాడండి? పరలోకానికి సెలెక్ట్ అయిపోయాడు. అంటే విశ్వాసం ఉంచి బాప్తీసం పొందితే నీ పేరు ఎక్కడ రాశాడు దేవుడు? జీవగ్రంథంలో రాశాడు. వెళ్ళొద్దు, నువ్వు నరకానికి వెళ్ళనవసరం లేదు. అంటే ఎంత గొప్ప వరం ఇచ్చాడండి విశ్వాసం ఉంచితే. యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందితే యేసుక్రీస్తు మనకేమి ఇచ్చేసాడట? నిత్య జీవం. కుమారుని యందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవం గలవాడు. నిత్య జీవం. కానీ బాప్తీసం పొందిన తర్వాత, నిత్య జీవానికి అర్హుడు అయిపోయిన తర్వాత తిరిగి నీవు మరలా పాపము చేయకూడదు. పాపం చేయకపోతే నువ్వు తీర్పులోనికి రావు. ఎందుకు కుమారుని యందు విశ్వాసం ఉంచితే ఏమండి అంత గొప్ప నిత్య జీవాన్ని ఎందుకు ఇచ్చేసాడండి అంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ఏం చెప్పాడో అది చెయ్యాలి. యేసు ఏం చెయ్యొద్దు అన్నాడు అది మనం చేయకూడదు. యేసు కూర్చోమన్నాడు అనుకోండి, కూర్చోవాలి. యేసు నించోమన్నాడు అనుకోండి, ఏం చేయాలి? నిలబడాలి. ఇట్రా నా వెనక రమ్మని అనుకోండి, వచ్చేయాలి. అలా చేస్తేనే ఇప్పుడు యేసు అంటే మనకు విశ్వాసం. మరి ఈరోజు విశ్వాసాలు ఎలా ఉన్నారు? కూర్చోమంటే నిలబడతారు, నిలబడమంటే కూర్చుంటాడు. చెయ్యొద్దంటే చేస్తారు, చెయ్యమంటే చేయరు. ఆదివారం 9:30 గంటలకల్లా ఆరాధనకు రావాలి, కానీ మేము మాత్రం 11 గంటలకే వస్తాం.
ఇప్పుడు వీళ్ళు విశ్వాసలా కాదా? విశ్వాసులు ఎందుకు అయ్యారు? అంతే కదా. రేపు సదస్సు ఉంది, అందరూ ముందుగానే రావాలి. కాదు, మేము మాత్రం 9:30 గంటలకు వస్తాం, అరగంటలో ముగించేయాలి. ఎందుకంటే 10 అయితే మరి ఊరుకోరు కదా. అందుకని అరగంట కోసం వచ్చి వెళ్ళిపోతావా? అప్పుడు నిన్ను విశ్వాసం అందావా, అల్ప విశ్వాసం అందావా? మీ ట్రైన్ రాత్రి 8 గంటల 5 నిమిషాలకు అన్నాడు అనుకోండి, నువ్వు ఎంతసేపట్లో ఉంటావు రైల్వే స్టేషన్ దగ్గర? 8 గంటల 7 నిమిషాలు ఉంటావా? 8 గంటలు కాదు, 7 గంటల 50 నిమిషాలుగా ఉంటావు. మళ్ళీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎదబాటు చేస్తుందో తెలుసా? మనం పావు గంట ముందు ఎక్కడ ఉండాలి? స్టేషన్లో ఉండాలి. ఎందుకంటే జనరల్ బోగిలు వెనకాల వస్తే తెలీదు, ముందు వస్తే తెలీదు. ఎందుకంటే S6 మధ్యలో ఉందో తెలీదు, ఆ చివరి ఉందో తెలీదు. మనం పావు గంట ముందు ఉంటేనే దానికి మన టికెట్ తగ్గట్టుగా మనం ఆ బోగిలోనికి వెళ్ళగలం అంటాడు. అబ్బా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎదురు చూస్తున్న ట్రైన్ 2 గంటల ఆలస్యం అన్నాడు అనుకోండి. అంటే ట్రైన్ మేనేజ్మెంట్ మీద ఉన్న నమ్మకం ఎవరి మీద లేదు? ఇప్పుడు దేవుని మీద లేదు. యేసు ఎంత నిర్దోషంగా బ్రతికాడో, ఎంత నిస్వార్థపరుడుగా బ్రతికాడో, అలాంటి యేసుకున్న క్యారెక్టర్ ఒక విశ్వాసతో సమానం చేస్తున్నాడు దేవుడు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. నువ్వు నమ్మలేదా? నువ్వు విని పక్కన పెట్టేశావా? ఇప్పుడు నువ్వు ఎవరిని అబద్ధికుని చేస్తున్నావు తెలుసా? దేవుణ్ణే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. చూసారా, ఈ దేవుని నిత్య జీవం దయచేసిన అది ఎవరి యందు ఉంది? కుమారుని యందు ఉన్నది. కుమారుని యందు ఉన్న నిత్య జీవం మనం పొందుకోకుండా ఏదో నమ్మాము కదా అని చెప్పి నామకార్థంగా బ్రతికితే మనం ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నాం తెలుసా? దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నామండి. అబద్ధికునిగా చేస్తున్నాం. కొంతమంది ఏమంటారు తెలుసా? యేసుని నమ్మామండి, మాకేంటండి లాభం? అడగరా? యేసుని నమ్మాము కదండి, మాకేంటండి లాభం? గుడికి వస్తే మాకేంటండి లాభం? ఎందుకంటే ఏ లాభం లేని ఏ పని మనం చేస్తామా? చివరికి నీ గడుపును పుట్టున్న బిడ్డ కూడా ఒరే కిలో పంచదార పట్టరా అంటే, అమ్మ ఒక 5 రూపాయలు కొనుక్కోమంటావా అంటాడు. నీ కడుపును పుట్టిన బిడ్డ నీ దగ్గర ఏం ఆశించాడు? 5 రూపాయలు ఆశిస్తే మనం అందరం ఎవరికి పుట్టాం? దేవునికి పుట్టినప్పుడు దేవుడు నాయనా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారు మీరు నా యొద్దకు రండి అన్నప్పుడు వస్తాం, కానీ మాకేంటి లాభం అంటావు? మనసులో అదే ఉంటుందా లేదా? అందుకే చాలా మంది వాళ్ళ సంఘాలు నింపుకోవడానికి ఏమైనా ప్రకటనలు ఇచ్చారు? కడుపులో గడ్డల, కోర్టులో సమస్యల, ఇంట్లో అప్పుల, మైగ్రేన్ తలనొప్ప, నడువు నొప్ప. అయితే ఎవరున్నారు? యేసు ఉన్నాడు. యేసు ఉన్నాడు మీ చెంత, మీకెందుకు చింత అన్నారు. ఆహా, ఎందుకంటే మళ్ళీ దానికో వచనాన్ని ఏర్పాటు చేశారు. ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా. ఏంటి ఆ భారం? అప్పుల భారం, కోర్టు సమస్యలు. ఇది ఎవరినో పొడి చేసాడు, మర్డర్ చేసాడు, బెయిల్ పోయి బయటకు వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? ఆయనకి ఏమంటే కోర్టు సమస్యలు తీర్చేయాలట. వచ్చేయండి ఇవి అది వీళ్ళందరూ మోసే భారాలట. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు మీరు నా దగ్గర నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తానంటాడు. ఏమండి ఈ మాట అసలు ఆయన ఏ సందర్భంలో చెప్పాడు, వీళ్ళు ఏ సందర్భంలో వాడుతున్నారు? కానీ దేవుణ్ణి నమ్మితే ఏంటండి లాభం అనుకుంటారా? ఎన్ని వేళ్ళు ఉన్నాయి తెలుసా? ఒక వచనాన్ని చూపిస్తానండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం అండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకో. ఇప్పుడు మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? జాగ్రత్తగా వినాలి. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? సాయంత్రం 10,000 ఇస్తానన్నాడు, ఆ సింధు చివరకు వెయిట్ చేయమని నన్ను అని అనగానే ఇప్పుడు మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఆ 10,000 ఇచ్చాయని ఆ సందు చివరే ఉంటాం. అది రాడు, ఫోన్ చేస్తాడు, ఒక్క 10 నిమిషాలు ఉంటాను బ్రదర్ అంటాడు. వస్తున్నారా? సరే. రాడు అరగంట అయినా. మళ్ళీ బ్రదర్ ఎక్కడ? పక్క సందులో ఉన్నాను, ఇంకో పావుగంట అంటాడు. రాడు, చివరికి 12 అయిపోద్ది. రాడు. చివరికి బ్రదర్ మీ దాకా వచ్చాను కానీ వెంటనే అర్జెంట్ కాల్ వచ్చింది, వెనక్కి వెళ్ళి అసలు ఇంట్లో నుంచి బయటికి రాడు.
మనతో గేమ్స్ ఆడుతూ ఉంటారు కొంతమంది. అంటే ఇప్పుడు మన మనసు ఎవరి మీద ఆనుకుంది? ఎవరో 10,000 ఇస్తానంటే వాళ్ళ మీద ఆనుకుంది. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని మీద నీ మనసు ఆనుకుంటే వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకు కాపాడతాడట? దేవుని మీద మన మనస్సు ఆనుకుంటే దేవుడు ఎందుకు కాపాడతాడట? ఏలయనగా అతడు నీ యందు ఏముంచాడు? ఎవరు నమ్మాడు? ఏమంటే హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి నమ్మితే మనకు పూర్ణ నెమ్మది ఉంటుందటండి. మీరు నమ్ము చూడండి ఒకసారి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నెమ్మది లేదు, నాకు తెలుసు ఆ విషయం. మనశ్శాంతి లేదు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ముఖాలు చేసి చెప్పగలం. ఎన్ని సమస్యలు బయటికి వెళ్ళంగానే కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుని పడుకోవాలి ఇంటికి వెళ్ళి. ఎందుకంటే అన్ని సమస్యలండి, వేదనలండి, బాధలండి. కానీ నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచామనుకోండి, ఇంటికి వెళ్ళంగానే కరెంటు పోయిన, ఫ్యాన్ తిరగపోయినా భలే నిద్ర పట్టేద్దండి. మనకి ఏసీ ఉన్న నిద్ర రాదు. అదేంటో విచిత్రం. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు వెళ్ళిపోయి డాక్టర్ గారు ఏంటయ్యా నిద్ర రావట్లేదు డాక్టర్ గారు. అమ్మ టయానికి తింటవేంటండి బాబు? పొద్దున్నే 3 దోసులు లాగేస్తున్నాను, మధ్యాహ్నం మంచి 3 కప్పులు క్యారేజీలు అయిపోతుంది, రాత్రికి ఇంకా అయిపోతుంది, అయినా నిద్ర రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మనసులో ఉండిపోయింది కదా వేదన. కొంతమంది ఎంత తిన్నా ఇలాగే ఉంటారు బక్కగా. ఎందుకని? ఒళ్ళు రావట్లేదట. డాక్టర్ గారు ఎంత తిన్నా నాకు ఒళ్ళు రావట్లేదంటే నీకు మానసిక వేదన ఎక్కువైపోయింది, అందుకే నువ్వు తినే తిండి నీ ఒంటికి పట్టట్లేదు అంటాడు. ఎందుకని? కొంతమంది ఆస్తి చాలా మంది ఉంటారు, పనులు అందరూ ఉంటారు, కానీ టయానికి తిండి తినలేడండి, ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటాడు, నెమ్మది లేదు. ఎందుకని? వీళ్ళ మనసు ఎవరిని ఆనుకోలేదు? దేవుణ్ణి ఆనుకోలేదు. అందుకంటున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో అతనిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఎందుకంటే అతను నిన్ను బాగా నమ్మాడు, విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వానికి దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడండి. నాన్న వీడియోలు రెడీ చేసావా? ఒక పక్షి పిల్లలు పెట్టుకుందండి, గుడ్లు పెట్టుకుంది, పిల్లలు చేసిందండి. ఈ లోపల పాము వచ్చిందండి. పాము వచ్చి ఆ గుడ్లు ఆ పిల్లల్ని పట్టుకునే లోపల తల్లి పక్షికి ఏం చేసిందో తెలుసా? చూపించిన ఆయన వచ్చిందా? చూసారా? పాము అలా పట్టుకునే లోపల ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తల్లి పక్షి ఏం చేసింది? పాముని పట్టుకుంది. మన దేవుడు కూడా అంతే. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆనుకుంటే నీ కష్టం వచ్చిన మరుక్షణమే నువ్వు ఆ కష్టాన్ని బారిన పడకముందు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు, కాపాడతాడు. ఎందుకంటే నేనంటున్నమాట కదా, అక్కడే ఉన్నాడు కదండి. నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదావు. ప్రకృతిలో పక్షిలో తల్లి ప్రేమను ఎందుకు చూపించాడో తెలుసా? తండ్రి ప్రేమ మనం అందరం తెలుసుకోవాలని ఆ జంతువుల్లో పెట్టాడండి. చూసి మనం మురిసిపోతూ ఉంటామే. ఇంకొక వీడియో ఉంటే చూడనా, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మేత మేస్తున్న జింకలకు అవి అందవు, ఆహారం అందదో. ఈ లోపల అందట్లేదు కదా, ఎలా అనుకున్న టైంలో ఏం జరిగిందో చూడనా, ఆ వీడియో పెట్టు. సౌండ్ ఉంటే సౌండ్ పెట్టినానా? వచ్చిందా వీడియో? ఏం చేస్తే అందట్లేదు. ఈ లోపల కోత వచ్చిందండి. కోత వచ్చి ఏం చేసిందండి? ఆ రెమ్మల మీద అలా దిగిందండి. ఆ రెమ్మల దిగగానే ఆకులు కిందకు వచ్చాయండి. ఆ దుప్పులు ఇప్పుడు తింటనే చూడండి, ఉన్నాయా? కనిపించిందా? అందట్లేదు కదా, నాకు అందట్లేదు కదా నిరుత్సాహపడే లోపల దేవుడు ఏం చేశాడు? మరొక జంతువును పంపించి ఆ కొమ్మ చివరికి రాగానే ఆ రెబ్బల కిందకు వచ్చాయట. కిందకి రాగానే ఆ జంతువులు ఏమండి కడుపు నిండా తిన్నాయట. అంటే ఇప్పుడు వాటికి ఆహారం ఎవరు పెట్టారు? దేవుడు కదా. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆనుకుంటే నీ కడుపు నిండా ఆహారం పెట్టగలడండి. దేవుడు కాపాడతాడండి. ఆయన కాపాడతాడని దేవుడు చెబుతుంటే మనిషి ఏం చేశాడో తెలుసా? నీ కాపుదల మాకొద్దు, మా కాపుదల మాకుంది. ఒకడు ఏం చేశాడో తెలుసా? దాహం వేసిందండి, బాగా దాహం వేసింది. ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. వాడి దగ్గర ఒక కుండ ఉంది, ఒక చిన్న ఏంటి అది వాటర్ బాటిల్ లాంటిది. నాన్న గాడ్స్ వే వర్సెస్ ఉంది కదా,
సత్యతేజ గాడ్స్ వే వర్సెస్ మ్యాన్స్ వే ఉంది చూడు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయి, ఎలా ఉంటుందో. దేవుడు ప్రయత్నం ఎలా ఉంది కాపాడాలని, మనిషి ప్రయత్నం ఎలా ఉందో ఒకసారి చూడండి ఆ వీడియో. వచ్చిందా? షడ్రక్ కాదు, గాడ్స్ వే వర్సెస్ మ్యాన్స్ వే అని ఉంటుంది టైటిల్. 3వ వీడియో, 3వ 4 ఉంటుంది. మనీది కాదు, గాడ్స్ వే, GODS, గాడ్స్ వే అని ఉంటుంది. ఉందా? నీకు పంపించాను అది. రాలేదా? సరే. అతను ఏం చేస్తాడో తెలుసా? నీళ్ళు కావాలని వెళ్ళిపోతూ ఉంటాడండి, నీళ్ళు అయిపోతాయండి, ఎతుకుతాడండి. దేవుడు అంటాడు అటువైపు వెళ్ళకో, ఇటువైపు వెళ్ళి అంటూ ఉంటాడండి అన్ని. అటువైపు ఎందుకు వెళ్ళమంటారు తెలుసా? అక్కడ పెద్ద వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి, నీళ్ళు వస్తూనే ఉంటాయండి. కానీ అటువైపు వెళ్ళడండి. ఇటు ఎటువైపు వెళ్తాడు తెలుసా? ఆ చివరగా ఒక అమ్మాయి సగం సగం బట్టలు వేసుకొని ఇటు రా అంటూ ఉంటుందండి అండి. అక్కడ చిన్న పంపు ఉంటుందండి, అటువైపు వెళ్ళిపోతూ ఉంటాడండి. దేవుడు ఇలా చేయి అడ్డు పెడతాడు. దేవుడు చేయి అడ్డు పెడితే చేయిని దాటుకొని ముందుకు వెళ్ళిపోతాడండి. మరలా చేయి అడ్డు పెడతాడు, మరలా దాటుకొని వెళ్ళిపోతాడు. అటు వెళ్ళకు, అది ప్రమాదం, నేను చూపించిన మార్గానికి రా, నీకు కడుపు నిండా నీళ్లు దొరుకుతాయి అని చెప్పి దేవుడు అడ్డు పెడుతుంటే అడ్డు పెడకుండా దూరిపోయి కిందకి నుంచి దూరిపోతాడండి. మొత్తానికి ఇలా ఒక ఫోజ్ ఇచ్చి నుంచి ఉంటుంది ఒక అమ్మాయి, అక్కడికి వెళ్తాడండి. అక్కడ పంపు ఉంటుందండి, ఓపెన్ చేస్తాడు, నీళ్ళు రావండి, ఒక చుక్క వస్తుందండి, 4 తడుపుకుంటాడండి. మళ్ళీ నీళ్ళు కావాలి కదా, అందుకే ఒక టూల్ కిట్ తెచ్చుకొని భూమిలోకి తవ్వేస్తాడండి. తవ్వేసి ఒక పైప్ పైకి వేస్తాడండి. ఈ లోపల అట్టుగా ఒక నత్త ఎలా నడుచుకుంటా వస్తుందండి. ఈడేం చేస్తాడు, ట్యాప్ పెట్టడానికి తాళ్ళు లేదని చెప్పి ఆ నత్తను తీసుకుని దాన్ని కట్టేస్తాడండి. మొత్తానికి ఇలా ట్యాప్ ఓపెన్ చేస్తాడండి, ఒకే ఒక్క వాటర్ చుక్క వస్తుందండి. అది నోటి నాలుక మీద వేసుకొని అబ్బా అనుకుంటాడండి. మళ్ళీ కాసేపు దాహం వేస్తుంది కదండి. కానీ దేవుడు ఇటురా అన్నాడు కదా, ఒక్కసారి అలా తీసుకెళ్ళి ఇటువైపు చూపించగానే పెద్ద నీటి కొలను ఉంటుందండి, నీళ్ళు విస్తారమైన నీళ్ళు ఉంటాయండి. నువ్వు అటు వెళ్ళకరా, నా దగ్గరకు రా, నేను చూపించిన వైపుకి వస్తే నీ జీవిత కాలం నీ కడుపు నిండా నీళ్లు దొరుకుతాయని దేవుడు పిలిస్తే వీడేం చేశాడు? నీ మార్గం మాకొద్దు, మా మార్గం మాకు ముద్దు అని వెళ్ళిపోయాడండి. అందుకే దేవుని మార్గం వేరు, మనిషి మార్గం వేరు. విశ్వాసాలను కాపాడతాను దేవుడు అంటే, నీ కాపుదల మాకొద్దు, మా కాపుదల మాకే ఉంది, మా ప్రణాళికలు మాకున్నాయి, మా వెనకాల ఉన్న బలగం మాకుంది అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారండి. అలా వెళ్ళిపోతున్నవాడు ఎవండి? తెలివి తక్కువ వాడు. అదే దేవుణ్ణి ఆనుకున్నవాడు. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? అట్టివాడు ఎవరిని? దేవుణ్ణి ఆనుకున్నవాడు ఏమండి? నీతిమంతుడు. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో. ఏమండి? విశ్వాసులే కదా నీతిమంతులు. నిజంగా వారు దేవుణ్ణి ఆనుకుంటే, దేవుని కోసం బ్రతకగలిగితే దేవుడట వారిని ఎప్పుడు మర్చిపోడట. మర్చిపోవడమే కాదట, నిన్ను ఒక్క ఇంచు కూడా కదలనివ్వడట. మనకి చాలా మంది బెదిరిస్తూ ఉంటారు, నీ అంతు చూస్తా, నిన్ను ఎక్కువ నుంచి తీసేస్తా, నువ్వు నిన్ను కనబడకుండా చేస్తా అని బెదిరిస్తూ ఉంటారు. నిజంగా మనం దేవుణ్ణి ఆనుకున్నాం అనుకోండి, మనల్ని బెదిరించేవాడే కనబడకుండా పోతాడు. అర్థమైందా? మనం లేపాలనుకున్నవాడే లేచిపోతాడు. ఎందుకంటే ఎవరితో పెట్టుకోకూడదు, మనం దేవునితో పెట్టుకోకూడదు, ఇంకొకటి దేవుని పిల్లలతో కూడా పెట్టుకోకూడదు మనం. నిజమండి, దేవుని అసలు ఏం పెట్టుకోకూడదండి. ఎందుకంటే అక్కడ అంటాడు, అట్టి వారు కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకముల ఉందురు, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి. ఏమంటే దేవుణ్ణి ఆనుకుని ఎలా ఉంటుందంట వాళ్ళ హృదయం? స్థిరంగా ఉంటుందట, నిబ్బరంగా ఉంటుందట. స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. భయపడ్డట, చెడ్డ వార్తలు విన్నప్పటికీ భయం రాదట. దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును,
తమ శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. చూడండి, శత్రువులు ఉంటారు కదా, ఏదో చేయాలనుకుంటారు కదా, ఏమీ చేయరట. వాళ్ళ విషయంలో ఏం జరగాలో కోరుకున్నాడు అనుకున్న అది జరిగే వరకు కూడా నిద్రపోడట. ఇంకా తర్వాత ఏం చేస్తాడట దేవుణ్ణి అనుకున్నవాడు? ఇంకేమంటాడు? వాని మనసు స్థిరముగా ఉండన్నాడు కదా. 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు అనేక మందికి ఇచ్చేవారే తప్ప తీసుకునేవారు కదట. అందుకే బైబిల్ కూడా ఏమని తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకుంటే మన చేయి కింద ఉంటుంది, ఇస్తే మన చేయి పైన ఉంటుంది. దేవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి ఆనుకున్న వారు ఎప్పుడు పై చేయి కలిగిన వారేగా ఉంటారు. తల అవుతారు తప్ప పాదం అవరండి. పాదమేమో నేలకు అతికిపోద్ది, అంతే కదండి. తల ఎలా ఉంటుంది? అన్ని తలలు చూస్తూ ఉంటుంది, అంతే కదండి. శిరస్సుగా చేస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఆనుకున్నప్పుడు, మన మనసు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టలుగా బ్రతికినప్పుడు, నిజంగా ఆయనకి ఇష్టలైన వారిని దేవుడు ఎంత అందంగా ఇచ్చిస్తాడో తెలుసా? అంత ఇష్టంగా బ్రతికినప్పటికీ నీ జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు మోకరించి దేవునికి మొర పెడితే ఖచ్చితంగా నీ మొర్ర దేవుడు వింటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు చూడండి. ఎంత మంచి మాట చెప్పాడండి నూతన నిబంధనలో. ఏమంటున్నాడండి? ఎల్లప్పుడూ 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చి చింతింపకుడు గాని. ఏమంటే మనకే ఇచ్చాడు కదా భరోసా. విశ్వాసులైన మనకే కదండి దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఏమని? దేనిని గూర్చి మీరు చింతింపకండి. మన వరదలు వచ్చాయి కదా, అన్ని పోయినాయి కదా. అప్పుడు మనకి ఎలా ఉంటుంది తెలుసా? వరదలు రాని వాళ్ళేమో నిక్షిప్తంగా ఉన్నారు, వరదల్లో బలైపోయిన వాళ్ళందరేమో బాధతో ఉన్నారు కదా. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే అసలు చింతే ఉండకూడదట అన్నాడు. చూడండి, దేనిని గూర్చి చింతింపకుడి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? ఒక పత్రం రాసి ఎమ్మెల్యే గారి, కలెక్టర్ గారికి ఇవ్వడం కాదట. మనం ఏం చేస్తామండి? వినత పత్రం రాసి ఎవరికి ఇస్తాం? కలెక్టర్ గారికి ఇస్తాం. బాబు 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 అని ఇలా చేతులు పెడతాం కదా. ఆయన ఏం చేస్తాడు? ఒక ఫోటో తీసుకొని నీకు ఒక 5 రూపాయలు ఇచ్చి నీ పేరు మీద ఒక 50 రూపాయలు నొక్కి, అదే కదా మన పైన అధికారులు. నిజమే కదండి, మన డబ్బులండి వాళ్ళే కదండి. వాళ్ళు ఎందుకు సేవ చేయాలి వచ్చారా? ఏదో కొద్దిమంది వస్తారు, మిగతా వాళ్ళందరూ. కానీ ఏ స్వలాభం ఆశించకుండా, స్వార్థం లేకుండా నిజంగా మంచి మనసుతో ఆదుకునేవారేమో ఒక దేవుడు అక్కడేనండి. ఆయనకి ఏ కులభేదం లేదు, మతభేదం లేదు, అంతేనా? ఆ జబ్బులన్నీ మనకే ఉన్నాయి. కుల జబ్బు, మత జబ్బు, అంతేనా? అవునా కదా? ఏమంటే రంగు జబ్బు చూడండి. బంధువులకేమో 4 కేజీలు ఎక్స్ట్రా ఇస్తాం, బంధువులు కాని వాళ్ళకేమో 4 కేజీలు తగ్గించేస్తాం. మరి దేవుడైతే అలా కాదు, అందరికీ సమానంగా. బైబిలే చెప్పింది, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము సమానంగా కురిపిస్తున్నాడు. అంటే పక్షపాతం లేనివాడు దేవుడు, పక్షపాతం కలిగిన వాడు మానవుడు. అందుకే ఈ పక్షపాతం ఉంది కనుక చివరికి ఏమొచ్చేది వీడికి? పక్షపాతం 2 చేతులు అయిపోతాయి. ఎప్పుడైనా చూడండి, అన్యాయం చేసినవాడు చివరికి చివరి అన్యాయం అయిపోతాడండి. అన్యాయం చేసేవాడు చివరికి అన్యాయం అయిపోతాడు. మీరు చూసుకోండి, చివరికి అన్యాయం అయిపోతాడండి. అందుకని న్యాయంగా బ్రతకమని దేవుడు నేర్పించాడండి. న్యాయంగా బ్రతికిన వారిని దేవుడు ఇష్టపడతాడండి. అందుకే మీకు ఏమైనా వినతులు ఉన్నాయా? డైరెక్ట్గా ఎవరికి తెలియజేయాలి? ప్రతి విషయంలో, కొన్ని విషయాలు కాదు, ప్రతి విషయంలోనూ మీ విన్నపాలు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయండి. ఏమంటే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలైన. అబ్బబ్బా, ఎంత బాగుంటుందండి దేవుని యందు నిజంగా మన మనసు నిలుపు బ్రతికితే. ఎవరికి అర్థమైందండి దేవుడి మనసు? ఎన్నైనా చెప్పు, దేవుని దగ్గర ఏ రాత్రి అయినా పడుకునే ముందు మోకరించి దేవునికి విన్నపాలు తెలియజేశారా? కొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారని ఏం చేయలేంలే. ఏమనంటే పొట్ట కదలట్లేదండి, బాగా తినేసానండి, మోకరించడం కష్టమైపోతుందండి. మరి కొంతమంది మోకరించి ప్రార్థన అంటే మోకాలు పట్టించట్లేదండి. ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేయనండి. కొంతమంది బోర్లుగా పడుకొని ప్రార్థన, ఎల్లకెల్లగా పడుకొని ప్రార్థన.
కొంతమంది నిద్రలోనే స్తోత్రం స్తోత్రం నిద్రలోకి వెళ్ళిపోతారండి. సగం ప్రార్థన చేస్తారు, సగం ప్రార్థన నిద్రలోనే అయిపోద్దండి. ఇలాంటి వాళ్ళు విన్నపాలు వింటాడా దేవుడు? అదే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పెట్టా కలెక్టర్ అంటే ఊరుకుంటాడా? ఎలా ఎలా ఆయన వినిపించుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళి, బాబయ్య బాబు గారు ఒకసారి మా ప్రాంతం ఆయన వణికిపోతూ ఉంటుంది వాయిస్. కలెక్టర్ కంటే గొప్పవాడు కదా దేవుడు, ఆయన దగ్గర ఎలా విన్నవించుకోవాలి? కలెక్టర్ అని ఇదిగో మన పక్కన ఉన్నారు కలెక్టర్ గారు, ఆయన దగ్గర ఎన్ని సమస్యలు విన్నవించుకుంటే ఆయన ఎంతమందికి సమాధానం చెప్పారు, అవునా? ఆయన్నే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం కదా. ఏమండి ధనుంజయ్ గారు సార్ అంటావా లేదా? ఒక అధికారిని సార్ అంటావా లేదా? మరి దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎంత వినమ్రతతో ఎంత విధేయతతో దేవునికి మొరపెట్టాలి మనం చెప్పండి. అందుకే అక్కడ రాయబడిన పదప్రయోగాలు చూస్తే ఎంత బాగున్నాయి తెలుసా? ఏమనట, ప్రతి విషయములోనూ అంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఎలా 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 తెలియచేయాలంటే దేవునికి మన విన్నపాలు కృతజ్ఞత. అది ఎలా ఉంటుంది? మీ దయతో నేను బ్రతుకుతున్నాను, థ్యాంక్స్ తండ్రి. ఒకసారి ఈ విన్నపాన్ని కూడా ఒకసారి ఆలకించాలి తండ్రి, మీరు గొప్ప మనసు ఉన్న వాళ్ళు తండ్రి, మీకు చాలా చాలా హృదయపూర్వక నిండు వందనాలు తండ్రి అన్నాం అనుకోండి, అప్పుడు మనం ఎలా వింటాడు ఆయన? రెస్పెక్ట్, అదే కదండి గౌరవం కదండి. వింటున్నావా తండ్రి, విన్నావా, వినాలి నువ్వు అన్నావు అనుకోండి, వింటాడా? వినడండి. కొంతమంది అంట ప్రార్థన చేసేటప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవా అంటాడట ప్రార్థనలో. ఏమని? ఆశీర్వదించిన దేవా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించావా సత్తావా అన్నాడు అనుకోండి, వింటాడా? అలాంటి ప్రార్థన వినడండి. ఎలా ప్రార్థన చేయాలండి? కృతజ్ఞతాపూర్వకంగా, థ్యాంక్స్ తండ్రి, ఇదిగో నేను ఈరోజు ప్రార్థన చేస్తానండి, నాలో జీవం ఉంచావు కదా తండ్రి, ఈ నిమిషం నాకు ఇచ్చావు కదా తండ్రి, మీకు చాలా చాలా కృతజ్ఞతలు తండ్రి, నేను యోగ్యుడైన నాయన ఈ ప్రార్థన చేయడానికి యోగ్యత కలిగిన వాడుగా నన్ను ఎంచుకున్నావు కదా తండ్రి, చాలా చాలా స్తోత్రములు తండ్రి, నాకు చిన్న వినపం ఉంది తండ్రి. ఇలా మనం వణుకుతూ చక్కగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనవే వింటాడు. మీ సిబిటి కాలేజీ బైబిల్ టెక్నాలజీ కూడా మోకరించి ప్రార్థన చేయండి, వచ్చే సంవత్సరం పెద్ద సౌండ్ సిస్టమ్ ఇస్తాడు మీకు, అది ఖచ్చితం. అది పెద్ద ప్రొజెక్టర్ ఇస్తాడు మీకు, మంచి స్థలం కూడా ఇస్తాడు. ఎప్పుడు? మీరు మోకరించి కృతజ్ఞతాపూర్వకంగా ఎవరికైనా వినిపించాలి. మమ్మల్ని పని చేయమన్నాడు కానీ ప్రార్థన చేయమని లేదని అనకండి. పనితో పాటు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏది ప్రిన్సిపాల్ గారు ఒక్కరే చేయాలా? సంఘం అంతా ప్రార్థన చేయాలి. సంఘం అంతా ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి బయటికి, పేతురు ఇంకా దర్శనంలో ఉన్నాడు అనుకుంటున్నాడు, ఆయన బయటకు వచ్చాక అర్థమైంది జైలు నుంచి బయటకు వచ్చాడండి. దేవుడు తలుచుకుంటే ఏమండి నేలను కూర్చున్న మనల్ని సింహాసనం మీద కూర్చుండబెడతాడు. దానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసా? నీ చదువు కాదు, విశ్వాసము. అందుకేనండి దేవునికి విశ్వాసుల్ని కాపాడతాడండి, ఆయన కాపాడుకుంటాడండి. అందుకే విశ్వాసులు ఎవరికి దాసులుగా బ్రతకాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక కొన్ని మాటలు చూపించి ముగించేస్తాను, టైం అయిపోయింది కదా. రోమిలకు రాసిన పత్రిక 14:18 రోమిలకు రాసిన పత్రిక 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనయుండును. ఏమంటే నిజంగా యేసునకు దాసుడుగా బ్రతికితే దేవుడు మనల్ని ఇష్టపడతాడట. అంటే ఇప్పుడు మనం ఎవరికి సేవకులుగా బ్రతకాలి? క్రీస్తు సేవకులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా క్రీస్తు సేవకులుగా బ్రతకాలి. క్రీస్తు సేవకులు అంటే అర్థం ఏంటి? యేసు ఏం చెప్పాడో అది చేయాలి. అది అలా చేయాలని ఎవరు కోరుకుంటున్నారట? దేవుడు కోరుకుంటున్నాడట. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు సేవకుడిగా మారిపోతావు, అందుకే నేను టైటిల్ పెట్టుకున్నాను, నేను క్రీస్తు పరిచారకునని. నా పేరు పైన ఏం పెట్టుకున్నాను తెలుసా? క్రీస్తు పరిచారక. నేను ఒక్కనే కదా, మీరు కూడా పెట్టుకోవాల్సిన టైటిల్ ఏంటి? ఐ యామ్ రెవరెండ్ అని కాదు, ఏం పెట్టుకోవాలి? క్రీస్తు దాసుడను, క్రీస్తు పరిచారకుడను, దైవ జనుడను, దైవ దాసుడను, ఇవి కదండి పెట్టుకోవాలి మనం, ఇవి కదా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాళ్ళని ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు. ఎందుకంటే దాసుడైన వాడే ఒళ్ళొంచి పని చేస్తాడు, అంతేనా? అధికారి అయిన వాడు పైన కూర్చొని పని చేయించుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? పని చేసేవారిని ఇష్టపడతాడా? పని చేయించుకునే వారిని ఇష్టపడతాడా? తన పనిని చేసేవారిని ఇష్టపడతాడు. అలా ఇష్టపడిన వారికి ఎవరైనా శత్రువులుగా ఉంటే వారిని ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి మిత్రులుగా మార్చేస్తాడు. చూపిస్తాను చూడండి ఒక సందర్భం. ఆదికాండము
ఆదికాండం ఒక సందర్భం చూపిస్తాను. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం. యోసేపు గారి గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు గారు పోతీఫర్ ఇంట్లో గృహ నిర్వాహకత్వ బాధ్యతలో ఉన్నాడు. తన భార్య కన్ను యోసేపు మీద పడింది. యోసేపు ఏమో దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఈ లోపల యోసేపు, నువ్వు నాతో రావా, నాతో సైనించవా అని బలవంతం చేస్తుంది. అమ్మా తప్పమ్మా, నువ్వు నా యజమాని భార్య, అలా అనకూడదమ్మా అని అడ్డు పెడుతూ ఉన్నాడు. కానొక రోజు బరి తగ్గించే లోపల ఆమె చేతుల్లో నుంచి విడిపించుకొని బయటికి పారిపోయాడు. ఇక ప్లేట్ రివర్స్ చేసింది. నన్ను పాడు చేయబోయాడు యోసేపు అర్జెంటుగా. అయ్యి బాబాయ్ అలా ఆయన రాగానే మొత్తం ఏమన్నా ప్లేట్ మార్చి మాట్లాడింది. చివరికి తెలుసుకోకుండా, నిజాన్ని తెలుసుకోకుండా పోతీఫర్ అతను తీసుకెళ్లి జైల్లో పెట్టేశాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏ తప్పు చేయలేదు కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? 39:21 వచనం. యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చూడండి, జైలుకి వెళ్ళాడు కదా, జైల్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా. కానీ జైలుకి వెళ్ళిన తర్వాత యోసేపు మీద ఎవరికి కనికరాన్ని పుట్టించాడు? చెరసాల అధిపతి అంటే జైలు రండి. జైలు ఏం చెప్తే ఖైదీలు వినాలండి. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాల అధిపతి ఏమో యోసేపు నమ్మి అక్కడున్న ఖైదీలందరి మీద బాధ్యతలు ఆయనకి ఇచ్చాడట. ఈయనైతే రిటైర్ అయిపోయాడట, అంటే పక్కకి వెళ్ళిపోయాడట. నువ్వు చూసుకో నాయన యోసేపు, నువ్వు మంచోడు నాయన అని. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలా దుర్భరంగా ఉంటుంది కదా, చాలా హింసిస్తారు కదా, నిందిస్తారు కదా, బాధిస్తారు కదా. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు జైలుకి వెళ్ళి హ్యాపీగా ఉంటావని జైలుకి పంపించిన తర్వాత అక్కడ చెరసాల నాయకుడికి అతని మీద ఏం పుట్టించాడు? కనికరం. అంటే అక్కడ తప్పు చేసి వచ్చావని చెప్పి బాధించే ఒక జైలర్ని అతనికి మిత్రుడిగా మార్చేశాడు. అంటే యోసేపు దేవునికి ఇష్టడయ్యాడు. యోసేపుకి సమస్య వచ్చింది. ఆ సమస్యలో ఆ జైలర్ని యోసేపుకి ఎలా మార్చాడు? మిత్రుడిగా మార్చేశాడు. అంటే దేవునికి ఇష్టలైన వారికి శత్రువులు కూడా మిత్రులుగా మార్చేస్తాడు. అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు కదా. ఆ బబులోను ఏంటి, ఆ రాజు ఉన్నాడు కదండి, ఆ నెబుకద్నెజరు. మొత్తానికి పట్టుకొస్తారు కదా, బబులోని తీసుకొస్తారు, చెరలోకి తీసుకొస్తారండి. చెరలోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆ దానియేలు అడుగుతాడు అనమాట. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఒక అధిపతి ఉంటాడు కదా, షండు ఉంటాడు కదండి, వాళ్ళందరి మీద ఒక అధిపతి ఉంటాడండి. ఆ రాజు ఏమంటాడంటే, ఇదిగో నేను తినే భోజనం, నేను తాగే పానం అన్నీ వాళ్ళకి ఇవ్వాలి, మీరు ఇచ్చి వాళ్ళని జాగ్రత్త కాపాడాలని 10 దినాలు పరీక్షించాలన్నప్పుడు దానియేలు గారు వచ్చి అంటాడు అతనితో, రాజు తినే ఆహారం తిని, రాజు తాగే ద్రాక్షరసం నేను తాగి మిమ్మల్ని మేము అపవిత్రం చేసుకోము, దయచేసి మాకు శాకధాన్యాలు ఇప్పించండి అన్నప్పుడు అధికారి అంటాడు, అయ్యి బాబు ఇంకేమైనా ఉందా? రాజుకి తెలిస్తే మమ్మల్ని ఉరిదేస్తాడు, ఆయన ఆజ్ఞను మేము శిరసా వహించాలి, నువ్వేమో ఆ భోజనం వద్దంటున్నావు, శాకధాన్యాలు ఇస్తే ఎలాగా, అలా కుదరదన్నప్పుడు లేదు ఒక్కసారి మా మాటిను, ఒక 10 దినాలు నువ్వు చూడు, ఎందుకంటే మేము శాకధాన్యాలు తింటే వాళ్ళేమో నాన్ వెజ్ తింటారు, వాళ్ళ ముఖాలను వెలిగిపోతే నువ్వు అనుకుంటున్నావు, ఒక్కసారి పరిశీలించిన తర్వాత మా ముఖాలు వాళ్ళ ముఖాల కంటే వెలిగిపోతే అప్పుడు మేము అడిగిన భోజనం నువ్వు పెట్టాలి అన్నప్పుడు సరేలే అని చెప్పి నిజంగా ఆ అధికారికి దానియేలు విన్నపము స్వీకరించేటట్లుగా ఆ మనసును తిప్పాడండి దేవుడు. అప్పుడు రాజు తాగే ద్రాక్షరసం, రాజు తినే భోజనం పెట్టడండి. వీళ్ళు అడిగిన శాఖాధాన్యాలు ఉంటారు కదా, పప్పులు దినుసులు ఉంటాయి కదా, ఆ ధాన్యాలు ఇస్తారండి, తింటారండి. 10 రోజులు చూడగానే రాజు భోజనం భుజించిన వారి కంటే వీళ్ళు అడిగిన భోజనం తిన్న వీళ్ళ ముఖాలు ఎలా అయిపోతుంది తెలుసా? వెలిగిపోతున్నాయట, మహిమతో తేజస్సుతో వెలిగిపోతున్నాయట. అది జరగడం కోసం ఆ అధికారికి వాళ్ళ ఎడల మంచి మనసును కలిగేటట్లుగా దేవుడు వీళ్ళ పట్ల అతనికి ఏం పుట్టించాడు? కటాక్షం పుట్టించాడు. ఈ సందర్భాలు ఎందుకు చెప్తున్నా తెలుసా? నిజంగా మనం దేవునికి ఇష్టలైపోతే మన లోకంలో కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకించినప్పటికే మన మీద అధికారులకు ఏం పుట్టించేస్తారు? దేవుడు కటాక్షం పుట్టిస్తాడు. అయితే మనం ఒకటి చేయాలి, దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు కదని చెప్పి కాలు రగరేసి తిరగకూడదు. మనం ఏం చేయాలి? రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. నాని వైరు కదిలింది చూడు, రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి, త్వరగా ముగించుకుందామండి. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? సఖ్యమైతే చూడండి, చేతనైతే సమస్త మనుషుల మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి?
సమస్త మనుషులు ఎలా ఉండాలి? ఒరే హ్యాపీగా సుబ్బుగా రే అన్నాం అనుకోండి, ఎవడన్నా మనల్ని మంచిగా పలకరిస్తారా? మనం ఎలా మాట్లాడాలండి? సమస్త మనుషులు ఎలా ఉండాలండి? వందాలన్నా, వందనాలక్క. అవతలవాడు మనం యారా అన్నాను అనుకోండి, వందనాలన్నా, వందనాలక్క, వందనాలు చెల్లి అన్నాం అనుకోండి, అవతల వాళ్ళు ఫిలమెంట్లు రాలిపోతాయా లేదా? బుర్రలో అబ్బా మనం తిడుతున్నా కానీ మన పట్ల ఏంటండి ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు ఏంటండి, ఇతలో సమాధానంగా ఉన్నాడు ఏంటండి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు మిత్రులు అవ్వాలంటే ముందు మన నోరుని ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకో. మనకేంటో తెలుసా, నోరు మామూలుగా కంట్రోల్లో ఉండదండి. మటన్ మొక్క నోట్లు వేసుకుని ఎలా నవలేస్తామో, ఎవడంటే మనకు నచ్చలేదు అనుకుని ఇంకోటి దగ్గర ఆబా అటు ఇటు వాయించి పడేస్తావండి. ఎన్నవాడే అని కుదురుగా ఉంటాడా? మనం విడిచిపెట్టి పక్కెళ్ళి నీ గురించి వాడు ఇలా అన్నాడని చెప్తాడు. అవునా కదా? ఇప్పుడు ఏమైంది? మంట మొదలైపోయింది. ఆ మంట ఏమైపోయింది? చాలా వరకు వెళ్ళిపోద్ది. అందుకే మీకు సలహా ఇస్తున్నాను, ఎవరి దగ్గర ఏ నోరు ఇప్పకండి. బజ్జీలు తిందాం అన్నాడు అనుకుంటే బజ్జీ తినేయండి అంతే. టీ తాగుదాం అనుకుంటే టీ తాగండి అంతే. ఆ తర్వాత ఆయన ఏంటి, ఈయనేంటి, ఆమె ఏంటి, ఈమెంటి, ఇదేంటో తెలుసా? మంట అండి. ఇంకో తెలుసా, సంఘంలో మంట పెట్టే మాట ఏంటో తెలుసా? అంట అనే మాటలే. అంట అనే మాట ఎంత పెంట పెడతాయో తెలుసా? మీ ఆయన వీధి చివరన ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు అంట. ఇంటికి రాని ఎవరామె? ఎవరే? పచ్చ చీర కట్టుకుందంట కదా, పచ్చ చీర కట్టుకుందంట కదా. అంటే నువ్వు చూడలేదా? చూడలేదు. మరి ఎవరు చెప్పారు? దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు అంట కదా. ఏంటి నువ్వు కూడా చూడలేదా? చూడలేదు అన్నారు. ఎవరు? దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా అంట. అంటే అంట వద్దాక మాట్లాడదే, నేను సూట్ కేసు సర్దుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎక్కడికే? పుట్టింటికి. ఎందుకు? నువ్వు నన్ను ఏలుకోవంట కదా. ఇదేవాడు చెప్పాడు నీకు? అంటే ఇప్పుడు అంట ఏమైంది? మంట పెట్టిందా లేదా? దీన్నే చెప్పుడు మాటలు అంటారు. చెప్పుడు మాటలకు మన చెవి ఎంత బాగుంటుంది తెలుసా? దీన్నే దురద చెవి అన్నారు. చెప్పు ఏమన్నాడు? చెప్పు త్వరగా చెప్పు. ఈ చెవు దురద ఎక్కాలి, ఈ చెయ్యి బాగా ఏమండి దురద పట్టిన చేతులు అంటే చూసారా, అలాగా ఏదో ఒకటి చెయ్యాలి. వద్దండి అంట మాటలకు మనం అంటే బిడ్డ వద్దండి దయచేసి. ఒకవేళ నీ ముందు వచ్చినాడు అనుకోండి, ఒకవేళ అన్నాడు అనుకో, నా ముందు వచ్చాను మన నన్ను అంతే కదా, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామండి, అయిపోద్ది కదా. ఆ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నా, నీ కడుపులో మంట అంతా దిగిపోయిందా, ఇది గోలీ సోడ తాగు, కౌలించుకుని ఐ లవ్ యూ అయిపోయింది కదా. ఎంత ఓర్పు ఎవరికి ఉందండి బాబు? శక్యం అయితే అంటాడు కదా, నాయన నాకు శక్యం కాదు నాయన, నాకు చేతన అవ్వట్లేదు నాయన, నీకు నాకు సలం, నీకు నాకు మాట్లాడద్దు, ఏమవుద్దు, నీ పని ఇది, నా పని నాది, బాగుంది, నీ పని ఇది, నా పని అంతవరకు బాగుంది. అంతవరకు బాగోదు కదా. ఆయన పని ఏమో ఈయన దూషిస్తాడు, ఈయన పని ఏమో ఆయన దూషిస్తాడు, ఆయనకో వరకు ఈయనకో వరకు. ఈ మధ్యలో ఏమైనా తెలిసి దయ్యం కూర్చొని అబ్బా బాగుందిరా ఎంటర్టైన్మెంట్, నువ్వు దెబ్బలాడుకోండి, బాగా దెబ్బలాడుకోండి. ఎవరో దయ్యం. అంటే ఇద్దరు ఆత్మీయులకు మంట పెట్టి ఇది ఏం చేస్తుంది? చలి కాసుకుంటూ ఉంటుందండి. అంతే కదా, రెండు తాటేలు వెలిగించి మనం ఏం చేస్తాం? చలి కాసుకుంటాం. ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు గొడవ పెట్టి సాతాను ఏం చేస్తుంది? ఈరోజు కడుపు నిండిపోయింది, నిద్రపోతా హ్యాపీగా అనుకుంటుందట. అందుకే ఏమన్నాడు తెలిసి దేవుడు, బాబు మీరు గొడవ ఆడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలట? ఏమన్నా మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, చేత కాలేదని కత్తిపిచ్చి పొడమనలేదండి, సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవాలండి. అప్పుడు మనకి ఎవరో శత్రువులు ఉండరండి. మరొక మాట, హెబ్రీ పత్రిక 12:14 హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలి మనం? ఏమంటే దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే మనకి అందరితో ఏం చేయాలట మనం? సమాధానం. ఎక్కడ కనపడినా వందనాలు బ్రదర్, టీ తాగుతారా, బాగున్నారా, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, పరిచర్య ఎలా ఉంది, ఆత్మీయత ఎలా ఉంది, ఏమండి కదండి, ఇదండి అడిగేది కదండి. కానీ మనం ఎలా ఉంటాం తెలుసా? మనకు నచ్చలేదు అనుకోండి, ఆయన అటు వస్తాం, ఈ సొందులో వెళ్ళిపోతాం మనం. నిజమండి, అలా ఉండకూడదట. ఎందుకో తెలుసా? మనందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం కదా. ఏమండి ఇలా ఉండటం వల్ల మనకు శత్రువుల సంఖ్య ఏమవుతారు? పెరిగిపోతూ ఉంటారండి. కానీ సమాధానం ఉండటం వల్ల మనకు ఎవరు శత్రువులు ఉండరండి. ఎవరు శత్రువులు ఉండరండి. అందరూ మనల్ని ప్రేమిస్తారండి.
ప్రేమించేలా మనం ప్రవర్తించాలండి. అదే అంటున్నాడండి, సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలి? ప్రయత్నం చేయవచ్చు కదా, ఒక ట్రైల్ వేయచ్చు కదా, ఒక ట్రైల్ వేయచ్చు కదా. అంటే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్న వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అప్పుడు వాళ్ళ శత్రువులు సహా ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తారు. ఇదొక రకమైతే ఇప్పుడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుతారు అన్నాడే, వీళ్ళు ఎవరు అనుకున్నారు తెలుసా? అసలు దేవుడంటే గిట్టనవారు, దేవుడంటే పడనవారు, వాక్యం అంటే నచ్చనవారు, వాక్యం కోసం బ్రతుకుతున్న వారిని చూసి పళ్ళు పడపటా ఏం చేస్తారు? కొరుగుతారు. వాళ్ళు ఎప్పటికీ ఆత్మ సంబంధులు, శత్రువులుగానే ఉంటారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, ఒక్క 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఏమండి, టైం అయిపోయింది కాబట్టి దయచేసి ఓపికతో ఒక 2 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధాలైతే లోకం తన వారిని ఏం చేస్తుంది? చాలా ఇష్టపడుతుందండి. అందుకే లోకం బాయి అంటారండి. కానీ దేవుడు అంటే వాళ్ళకి నచ్చదండి. దేవుని పిల్లలన్నా దగ్గరికి రానివ్వరండి. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఏమని? మీరు లోక సంబంధులు అయితే ఎలా లోకం తన వారిని స్నేహించిన అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలోనికి ఏర్పరచుకుంటేనే, అందుచేతన లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనిడి. లోకులను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొని ఎల్లా మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తం వీటినన్నిటిని మీకు చేయను. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసును నమ్మిన మనలను, యేసును ద్వేషించేవారు మనల్ని కూడా ద్వేషిస్తారు. ఎప్పటికీ మన దగ్గరకే చేర్చుకోరు. మా ఊరు రాకండి, సువార్త చెప్పకండి, మీ కరపత్రం మాకు ఇవ్వకండి అని మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ మనకు శత్రువులే. అంటే దేవునికి ఇష్టలైన వారికి ఒక వర్గాన్నేమో దేవుడికి మిత్రులుగా చేస్తుంటే, దేవునికి ఇష్టలైన వారు ఒక వర్గం ఉన్నారు. ఎవరో తెలుసా? ఆత్మ సంబంధంగా దేవుడు అంటే గిట్టన వారు ఎప్పటికీ మనకి ఎలా ఉంటారు? వాళ్ళు శత్రువులుగానే ఉంటారు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? సామెతల్లో 29:27 ఏమన్నాడు తెలుసా? యథార్థవంతుడు భక్తిహీనునికి హేయుడు అని మాట రాయబడిందండి. సామెతల గ్రంథం 29:27 వచనంలో యథార్థవంతుడు భక్తిహీనునికి హేయుడని రాయబడిందండి. అంటే నీతిగా బ్రతికే వారిని లోకం ఇష్టపడదండి, లేపేయాలనే చూస్తుందండి. యేసుని అదే చేసిందండి. ఏమంటే భక్తులను అలా చేసిందండి. ఏమంటే యథార్థంగా బ్రతికేవారంటే లోకస్తులకి విరోధి అండి. యథార్థవాది లోక విరోధి, యథార్థవాది లోక విరోధి అన్నారు కదా. అందుకే ఏమన్నాడు తెలుసా పేతురు గారు? నువ్వు యేసులోకి వచ్చావా? నీకు హింసలు ఎక్కువైపోయాయా? నువ్వేం బాధపడకో, ఏడవకో, చింతించుకో. మరి ఏం చేయాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చివరగా 14-16 వచనాలు చదువుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనాలు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. యేసునందు మనం, యేసునామందు మనం నిందపడితే ఇప్పుడు మనం ఎవరో ధన్యులవా కదా? ఎక్కడ సువార్తకి వెళ్ళారండి, ప్యానీలు చల్లేశారండి అని ఏడ్చారనుకోండి, అర్థం ఏంటి? నువ్వు బాధపడుతున్నావునే కదా. బాధపడకూడదట. అమ్మయ్య ఇంకో 2 చెంబులు ఉంటే చల్లండి మీద అనాలట. అంతే కదా. అప్పుడు అన్నాడు అనుకోండి, ఏంటి 2 చెంబులు అడుగుతానండి, స్నానం ఏమైనా చేస్తావంటే ఇచ్చే బాబు స్నానం చేస్తాను, స్నానం చేసే కరపత్రం తీసుకోనాలట. అప్పుడు వీళ్ళు ఏదో కొంచెం గట్టిగానే ఉన్నారు అని చెప్పి ఇంకోసారి ఇంకో చెంబు మన మీద చల్లట. అదే చెప్పాడు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి మనం, కానీ ఇంకో చెంప మీద కాదు కదా నీ కాలు పట్టుకుంటాడు, అప్పుడు కొట్టడు. కానీ మనం ఏం చేసాం? ఒక చెంప మీద కొడతాడని చెయ్యెత్తే లోపల ఆడు చెయ్యి చేస్తాం. మన బాని అది, అవునా కదా? వాడు నిన్ను తిడతాడు అనగానే అంతెందుకు, నువ్వు మంచోడు అనే లోపల నువ్వు మంచోడు కాదు, మీ నాన్న మంచోడు కాదు, మీ తాత మంచోడు కాదు, చదివేస్తాం కదా ఎంతవారు. ఆ అవకాశం ఇవ్వకూడదట. మనం ఏం చేయాలట? భరించేయాలట. కొట్టండి, తిట్టండి. మేము అందుకే నియమించబడ్డాం. ఎలా చేయటం వల్ల మీలో మార్పు రావాలి. అందుకే మా యేసు మమ్మల్ని సహించమన్నాడు. అదే చెప్పాడు, దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. తర్వాత ఏమన్నాడు? మీలో ఎవడు, చూడండి, మీలో ఎవడు నరహంతకుడుగా కానీ
దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడిగా కానీ బాధ అనుభవింప తగదు. అంటే మన చేతులారా చెత్త పనులు చేసి శ్రమలు అనుభవించకూడదట. అనుభవించి నేను క్రీస్తు కోసం అనుభవించాను బ్రదర్ అనకూడదట. ఇంటికి వెళ్ళావు ప్రార్థన కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సొప్పు పెట్టి ఎత్తుకొచ్చావు అనుకోండి, అరే ప్రార్థనకు వచ్చాడు సొప్పు పెట్టి మాయమైపోయింది. మళ్ళీ ఇంకో రోజు ప్రార్థనకు వచ్చాడు ఆ వాటర్ బాటిల్ మాయమైపోయింది. ఇంకో రోజు ప్రార్థనకు వచ్చాడు ఆ బైబిల్ మాయమైపోయింది అన్నాడు అనుకోండి, అబ్బో ఈడు పెద్ద దొంగ అన్నప్పుడు పిలిచి ఈపు వాయించాడు అనుకోండి, నేను దేవుని కోసం శ్రమ అనుభవించాను బ్రదర్ అనకూడదట. నువ్వు దొంగ కనుక దానికి తగిన దెబ్బలో తిన్నావు, అలా అనుభవించకూడదట. క్రీస్తు నిమిత్తం అదే చెప్పాడు తర్వాత వచ్చిన, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలను. అంటే నిజంగా దేవుని కోసం బ్రతికే వారికి బాధలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరి చేత బాధలు? దేవుడంటే గిట్టని వారి చేత మనకు కలుగుతాయి బాధలు. దేవుడంటే అసలు నచ్చని వారి చేత మనకు కలుగుతాయి బాధలు. అందుకే మన సువార్తను చేయనివ్వరు, దేవుని కోసం బ్రతకనివ్వరు. ఒకవేళ నీతిగా బ్రతికెళ్తుంటారే భక్తుడు బయలుదేరారు అని ఎలాకోలం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? కర్ర అందుకోరా ఈ సంగతి చెప్తాను అనకూడదట. ఏం చేయాలి? నాయన ఈ పాపిలో మార్పును కలిగించు, వందనాలు బ్రదర్ అనుకుని వెళ్ళిపోవాలట. రెండో రోజు కూడా మళ్ళా బయలుదేరారు భక్తుడు అన్నాడు అనుకోండి, వందనాలు బ్రదర్ అనాలట. మూడోసారి అంటాడా? అన్నాడండి. ఎందుకంటే తెలుసా, నేను ఇంత బాధ పెడుతున్నా ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా అనలేదు కదా. నిజంగా ఇతని మనసు చాలా మంచిది, ఇతన్ని ఇక నుంచి నేనేమి అనకూడదు. బ్రదర్ మీ ప్రార్థన ఎక్కడో చెప్పండి, నేను కూడా వస్తాను. అంటే మన ప్రవర్తన ఒక మనిషిని దేవుని ఎదుగో నడిపించాలంటే ఏం చేయమన్నాడు తెలుసా? మీ శత్రువులను సహితం ప్రేమించండి అన్నాడు. శత్రువుల్ని ప్రేమించమని దేవుడు చెబితే ఈరోజు దేవుని పిల్లలను ప్రేమించని స్థితిలోనికి వెళ్ళిపోయారండి. అంత దౌర్భాగ్య స్థితి అండి, దుస్థితి అండి. ఒక దేవునికి పుట్టిన పిల్లవాడు మరొక దేవునికి చెందిన తన సహోదరుని ప్రేమించకుండా రకరకాలుగా మాట్లాడుతుంటే మరి యేసు మాట ఏమైపోవాలి? ఇదిగో దేవుళ్ళో రాని ఒక శత్రువుని ప్రేమించి నా దగ్గరికి తీసుకురాని యేసు చెబుతుంటే మనమే మన నోటి మాటల చేత మన దగ్గర ఉన్న వారిని దూరం చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు కదా. ఎప్పటికీ శత్రువులుగానే ఉండిపోతాం కదా. అందుకే ఏమన్నాడు తెలుసా? క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకన్నాడు తెలుసా? నువ్వు దేవుని కోసం బ్రతికినప్పుడు, నువ్వు దేవునికి ఇష్టడుగా మారిపోయినప్పుడు, దేవుని కోసం బ్రతకని ఈ లోకం నిన్ను ద్వేషిస్తూనే ఉంటుంది తప్ప ఏ రోజు నిన్ను ప్రేమించదో. అంటే దేవునికి ఇష్టలైన వారిని లోకం ఇష్టపడుతుంది, ఇష్టపడదు, దగ్గరికి రానివ్వదు, చేర్చుకోదు, స్వాగతించదు, ఆదరణ చూపించదు. అందుకే దేవుడు బయలుదేరాడు. ఈ లోకం నిన్ను పట్టించుకోదని నేను వచ్చాను. ఇదిగో లోబడననే పిల్లల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నానన్నాడు. ఎందుకంటే లోకం పట్టించుకోదు, దేవుని కోసం బ్రతుకుతున్న వారిని లోకం పట్టించుకోదు. మన పరిస్థితులు రేపు ఎలా మారిపోతాయి కూడా తెలీదు. ఈ రోజు నీ సభ పెట్టుకున్నావు, రేపు ఈ సభ పెట్టుకునే అవకాశం కూడా రాకపోవచ్చు. మనుషుల నుంచి మనకి ఎట్టి ఆదరణ, ఎట్టి ఓదార్పు దొరకదు. ఎందుకంటే లోకమంతా ఎవరి ఎందుందో తెలుసు? ఇప్పుడు దుష్టుని అందుంది. లోకమంతా దుష్టుని ఎందుంది. ఆడెవడో పాట రాశాడు కదా, నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు. అది అసలు మంద డైలాగ్ అది. ఎందుకు తెలుసా? నేను దేవుని కోసం నిలబడ్డా, నేను ఎవరికి నచ్చను తెలుసా? నలుగురు నడవనే దారిలో ఇన్ని నడుస్తానని రాశాడు కదా. కాదు, మనం నడిచే దారి క్రీస్తు దారి. ఈ దారిలోకి ఎవడు రాడు, అవునా? ఈ దారిలో మనమే నడవాలి. ఈ లోకంలో దేవుని కోసం మనమే నిలబడాలి. లోకం నచ్చకపోయినా, లోకం ఇష్టపడకపోయినా మనల్ని ఇష్టపడే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన చూసి బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి, ఆయనకి నచ్చిన భక్తి చేయాలి. అప్పుడే పరలోకం అండి. దయచేసి మిమ్మల్ని లోకం ద్వేషిస్తుందని, హింసిస్తుందని, మనవారే ఏదో దూషిస్తున్నారని బాధపడకండి. ఏమన్నా మీరు ఒకటే సూత్రం ఏంటో తెలుసా? సైలెంట్గా వెళ్ళిపోండి. మీ నిశ్శబ్దమే వాళ్ళకి పెద్ద శబ్దం. మీ ఓర్పే వాళ్ళ మార్పు. అర్థమైందండి? మీ ఓర్పే వాళ్ళకే మార్పు, మీ నిశ్శబ్దమే వాళ్ళకే శబ్దం. నువ్వు మాట్లాడవసరం లేదు, నీ మౌనమే అతని సమాధానం ఏంటో తెలుసా? ఇతను దేవుని భక్తుడు, ఇతడు ఈ లోకానికి అవసరమైన వాడు, ఇతడు దేవుని కోసం నిలబడిన వాడు, ఇతను దగ్గరికి వెళ్తే మన పరలోకం వెళ్తాం అనే ఒక సూచన త్వరలో రాబోతుంది. అప్పటి వరకు ఏం చేయాలి? మనం
జాగ్రత్త కలిగి భక్తి కలిగి బ్రతకండి, చింతించకండి. ఇంకోటి చెప్తున్నాను, మీరు ఎంత మంచి పని చేసిన ఇష్టపడే వాళ్ళు ఎవరో ఉండరు. ఎవరో మార్కులు వేయని మాత్రం చేయకండి. దేవుని చేత మార్కులు వేయించుకోవాలని మాత్రమే పని చేయండి. కష్టమైన పని ఇష్టంతో చేయండి. ఇదిగో చిన్నగా ప్రారంభించారు కదా, ఒక 2-3 సంవత్సరాలకి ఇది ఏమైపోతుందో తెలుసా? పెద్దగా అయిపోద్ది. అలా అవ్వాలంటే మీరు విశ్వాసంతో బాగా పని చేయండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎలా ఉందేమో, రేపు ఇంకెక్కడ పెద్ద కళ్యాణ మండపంలో పెడతారేమో, అక్కడ దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. తీసుకెళ్లే శక్తి కలిగిన వాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఓర్పు కలిగి ప్రేమ కలిగి ఆయన మీద ఇష్టంతో సహించి భారం మోసి పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారని వెతుకుతాడు. ఆ లెక్కలు ఎవరు ఉండాలి? ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, విజయవాడ శకామణి సెంటర్, పాయకాపురం వాళ్ళందరూ ఉండాలి. ఉండి అనేక మంది తప్పుపోయిన వారిని మరలా దేవుని మార్గంలోకి తీసుకొని రావాలి. తీసుకురావడానికి మీరు ఒకటే చేయాలి, వెళ్ళండి, బ్రతిమలాడండి, చెప్పండి. ఒకప్పుడు మనం ఎలా పని చేసాం, ఈరోజు ఎలా మారిపోయాం, ఈ లోపలే మరణిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. కూర్చొని వ్యక్తిగతంగా సువార్త చేయండి, తీసుకొని రండి, ఒక సంఘటిత సైన్యముగా మారండి. ఇంకా తండ్రి పనిని ఘనంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. మనకు మనుషులు మెప్పొద్దు, ఎవరు మెప్పు కావాలి? దేవుడు మెప్పే కావాలి. దేవుడు మెప్పించే విధంగా పని చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పిల్లలకు నీ మాటలు చెప్పాను. మీకోసం బ్రతుకుతున్న వారిని లోకం ఇష్టపడదు, ద్వేషిస్తూనే ఉంటుంది. ఎందుకంటే యేసుని ద్వేషిస్తుంది ఈ లోకం. మమ్మల్ని ఎవరో ఇష్టపడకపోయినా మీరు ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని మెప్పిస్తే చాలు తండ్రి, మీతో ఉండే గొప్ప భాగ్యం. అటు ధన్యతను దయచేయండి. అయినను సరే మిమ్మల్ని సంతోషపెట్టే వారికి నైనా కొద్ది మందినైనా మీరు వారిని మిత్రులుగా మార్చేస్తారు. ఎవరికి ఏ సమయంలో ఆదరణ కావాలో, ఎవరి చేత మీరు ఆదరణ ఇప్పించాలో వారిని నడిపించేస్తారు. ఇదిగో తండ్రి, ఈ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రీస్తు సంఘం పిల్లలు రాంబాబు గారి ఆధ్వర్యంలో మీ పిల్లలు చేసిన ఈ చిన్న ప్రయత్నం సక్సెస్ చేశారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇంకా అనేక ఘనమైన కార్యాలు మీ పిల్లలు చేసే ధన్యతను దయచేయమని, ఈ కార్యక్రమానికి కష్టపడిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని, వారి కుటుంబాలను దీవించండి, సంఘాన్ని దీవించండి. మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి కూడా ఆయన ఆరోగ్యాలు తెచ్చండి. వేదికను అలంకరించిన దైవజనులకు, పెద్దలకు, వచ్చిన వారందరికీ మంచి ఆరోగ్యమైన ఆయుష్ను అనుగ్రహించమని కోరుతూ, విత్తబడిన వర్తమానాలు మీ పిల్లల హృదయాలలో భద్రపరిచి ఫలింపచేయమని, మరలాని చిత్తబేద మరొకసారి మీ పిల్లలతో కలిసి ధన్యతను దయచేయమని కోరుతూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ